మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హరిత, కొందరికి వెటకారం ఎక్కువ అనమాట. అంటే అదొక పైశాచిక ఆనందం అనే చెప్పుకోవాలి. అవతలి వాళ్ళని హర్ట్ చేస్తూ వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం. బట్ రియల్గా చూసుకుంటే అది కరెక్ట్ కాదు. కొంతమంది ఏంటంటే మొహానే అనేస్తారు, కొంతమంది మనసులో పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు, కొంతమంది 3 times చూస్తారు, 4th time లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకుంటారు. అంటే రకరకాల మనుషులు ఉంటారు. బట్ ఈ వెటకారం అనేది ఎందుకు వీళ్ళకి వస్తుంది? ఒకరిని ఎప్పుడు హర్ట్ చేయాలి అనేది మైండ్ సెట్తోనే వీళ్ళు ఏ మాట మాట్లాడినా వెటకారంతోనే మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదేమో అని నా ఫీల్. ఆబ్వియస్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇలాగ? అంటే భయపడి చిన్నప్పటి నుంచి వాళ్ళు అలాగే ఉంటారా, లేకపోతే ఒక స్టేజ్ వచ్చాక ఏమన్నా వీళ్ళకి ఇలా వస్తుందా అందరినీ హర్ట్ చేయాలి అన్నది? యాక్చువల్గా చూస్తే సోల్ మనం జస్ట్ ఏమవుతుంది, బర్త్ అండ్ డెత్ సైకిల్లో ఉంటాం మనం. స్పిరిచువల్గా మాట్లాడితే పుట్టిన పిల్లవాళ్ళకి ఎప్పుడు కూడా, పిల్లవాడు కానీ పిల్ల కానీ, వాళ్ళకి ఆ వెటకారం ఉండదు. పెరిగే కొద్దీ మనం బిహేవియర్స్ని కాపీ చేయటం మొదలు పెడతాం. అది మన పేరెంట్స్ అవ్వనివ్వండి, టీచర్స్ అవ్వనివ్వండి, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, 4 circles అంతే కదా. వీళ్ళని చూస్తూ మన బిహేవియర్స్ని కాపీ చేసుకుంటూ మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది రైట్, ఇది రాంగ్ అని మెల్లిగా కన్విక్ట్ చేసుకుంటూ వస్తాం. 5-7 years వచ్చాక మనం ఆల్రెడీ బిలీఫ్ సిస్టమ్స్ అంతా ఫామ్ అయిపోతాయి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అది పక్కా ష్యూర్ అని మనం నమ్మి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంతవరకే జరిగేది మైండ్లో సిస్టమ్. అంటే ఆ 5-7 years ఆఫ్ పిల్లవాడు పెరిగే ప్లేస్లో చుట్టుపక్కల వాతావరణంలో ఎంతమంది వెటకారాలు మాట్లాడి సొసైటీలో పలుకుబడి తెచ్చుకుంటున్నారో కానీ గమనిస్తే ఇదే రైట్ ప్రొసీజర్, నేను ఆ పొజిషన్కి వెళ్ళాలంటే అని ఎప్పుడైతే ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ చూసి నేర్చుకుంటారో ఇట్ విల్ బీ స్ట్రాంగ్ ఇన్ దేర్ మైండ్స్. ఫిక్స్ అయి కూర్చుంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళకి తెలియకుండానే ఆ ప్యాటర్న్కి కంటిన్యూ అయిపోతుంటారు. సో ఆబ్వియస్లీ ఇది వెటకారం అనేది పక్కన వాళ్ళని ఎలా ఉంటుందంటే, మన మాటలు ఐదర్ పక్కన వాళ్ళని ఎత్తేటట్టు ఉంటుంది. ఇట్ కెన్ మేక్ లైఫ్, ఇట్ కెన్ బ్రేక్ లైఫ్. అవర్ వర్డ్స్ కెన్ మేక్ లైఫ్ ఆర్ బ్రేక్ లైఫ్. మనం మాట్లాడే మాటలు ఒకరిని ఒక డిప్రెషన్ నుంచి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి హ్యాపీ లైఫ్ మార్చేలా కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన మాటలు పక్కన వాళ్ళు తలుచుకుని చనిపోయేలా కూడా ఉంటాయి. మరి సార్కాజం అంటే ఈ వెటకారం రైటా రాంగ్ అంటే ఆబ్వియస్లీ రాంగే. మరి ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది నాలుకలకి అట్లా అలవాటు అయిపోయి ఉంటాయి. మా చుట్టాల్లో ఒకరు ఎలా ఉన్నారంటే, మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము, అది భయంకరమైన, అది కూడా దినం అనమాట, 3rd day. సో అందరూ గ్రీఫ్ పీరియడ్లో ఉన్నారు బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ అ బిగ్గర్ థింగ్. బట్ ఆ టైంలో ఈవెన్ ఈయన ఎవరైతే పర్సన్ ఉన్నారో మా చుట్టాలు, వెళ్ళటము రావటం, జర్నీస్లో అప్ అండ్ డౌన్ చేయటంలో ఈవెన్ హీస్ టయర్డ్, వి అగ్రీ. బట్ ఇప్పుడు కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు, పక్కన వాళ్ళు పలకరించారు. ఏమనంటే, నాకు నిన్నటి నుంచి కనబడలేదండి మీరు అంటే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ స్పోకన్. కన్సర్న్ ఉండింది, ప్రేమ ఉండింది. జస్ట్ చాలా క్యాజువల్గా పలకరించాలి కాబట్టి పలకరిస్తారు. అండ్ దిస్ మ్యాన్ సెడ్, లేదండి నిన్న ట్రైన్లోకి వెళ్ళిపోయి, ట్రైన్లో నేను జర్నీ చేసి నైట్ అంతా జర్నీ చేసి మా ఇంటికి వచ్చి తెల్లవారుజామున పడుకున్నాను, ఇప్పుడు లేసానండి. అండ్ నేను అది రియల్ అనుకున్నాను. ఒక్క నిమిషం కాన్వర్జేషన్లో 1 hour later I found out that it isn't real. అది అంతా వెటకారం. అంటే హోల్ 2 minutes ఆఫ్ కాన్వర్జేషన్ లేదా మేబీ 1 minute ఆఫ్ వెటకారం ఇంపార్టెంటా? లేదండి నేను అలసిపోయాను, పడుకొని లేట్గా లేసాను. దిస్ కెన్ బి బ్యూటిఫుల్. అంటే నువ్వు 1 minute ఆఫ్ సార్కాజం నాకు ఇంపార్టెంటా, నాకు ఎనర్జీ ఇస్తుందా అంటే, ఆ 1 minute పక్కన వాళ్ళని నేను తక్కువ చేయడానికి నేను మాట్లాడి వాళ్ళని తక్కువ చేసి నా ఎనర్జీని లాస్ చేసుకుని, ఎప్పుడైనా కానీ మన థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఈ 3 అలైన్మెంట్లో ఉండాలి. మనం ఏం ఆలోచిస్తామో అవే మాటలు వస్తాయి, మనం ఏం మాట్లాడతామో అవే మన యాక్షన్స్లోకి వెళ్తుంటాయి. ఎప్పుడైతే ఆలోచనల్లోనే మనం ఈ సీడ్ ఉందో, వెటకారం మాట్లాడాలి, లేదా వెటకారం మాట్లాడడం వల్లే పనులు జరుగుతాయి, లేదా కొంచెం డబ్బులు ఎక్కువ ఉండటం వల్ల నాకు వెనకాల 2 వచ్చేసినాయి కాబట్టి నేను ఏదో సమ్ బిలీఫ్ సిస్టమ్ ఇస్ దేర్ ఇన్ సైడ్. నేననేది ఏంటంటే, ఆ 1 minute ఆఫ్ వెటకారం కంటే హీ కుడ్ హ్యావ్ టోల్డ్, లేదంటే పడుకున్నాను, అలసిపోయాను కదా, ఇప్పుడు లేట్ లేసాను, టిఫిన్ మిస్ అయ్యాను. దిస్ కెన్ బి బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. ఆ అవతల వ్యక్తి పైకి నవ్వారు బికాజ్ ఇట్ వాజ్ ఇన్ అ గ్రూప్. పైకైతే పర్లేదు నవ్వారు, ఇంకేదో హ్యాండిల్ చేయాలి కదా. బట్ వాట్ అబౌట్ ఇన్సైడ్ ఫీలింగ్స్? హీ వాజ్ హర్ట్. ఖచ్చితంగా హర్ట్ అయ్యారు. ఎందుకంటే 1 minute తర్వాత ఈవెన్ హీ అండర్స్టూడ్ అది వెటకారం అని. ఆయన పాపం నిజంగానే ట్రావెలింగ్ చేసి అలసిపోయి లేట్ వచ్చాడని ఈయన కూడా అనుకున్నాడు. 1 minute తర్వాత తెలిసింది అదంతా వెటకారం అని. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే, వాళ్ళని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మన మాట తీరు ఎలా ఉండాలి,
పక్కన వాళ్ళని పైకెత్తాలా లేకపోతే పక్కన వాళ్ళని చిన్నగా చూపించటమే మన ఉద్దేశమా, అది మనం చెక్ చేసుకోవాలి. పక్కన వాళ్ళని ఇన్సెక్యూరిటీస్లో తోయటమే నా ఉద్దేశం అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని 10 మంది అలా తోసే వాళ్ళు తయారవుతూ ఉంటారు. కర్మ ఫిలాసఫీ ఎప్పుడు కూడా వాట్ వి డూ వి విల్ గెట్ బ్యాక్. మనం ఏం చేస్తామో అది రిటర్న్ వస్తుంది. మనం ఒకరిని ఇలా హర్ట్ చేసాం, మన ఇంట్లో 10 మంది తయారవుతారు మనల్ని హర్ట్ చేసేవాళ్ళు. మనం అనుకుంటాం నేను ఏంది వీళ్ళ కోసం పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడుతున్నాం, మీకు నా బాధ అర్థమవుతలేదని మళ్ళీ అదే మనుషులు ఇంట్లోకి వెళ్ళి పిల్లలు దగ్గర ఏడుస్తారు. దిస్ ఇస్ బికాజ్ మనం ఏ ఎనర్జీ ఇస్తున్నాం, బయట వాళ్ళకి 1 ఇస్తున్నాం, రిటర్న్లో మనకి 10 వస్తున్నాయి. సో అందుకే థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్లో అలైన్మెంట్ ఉండాలి. మన ఆలోచన విధానంలో చాలా స్వీట్గా, కామ్గా, కైండ్గా, ఎంపతి అంటాం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంపతి అంటాం. అంటే పక్కన వాళ్ళ షూస్లో మనల్ని మనం పెట్టుకొని మాట్లాడగలగటం. ఓకే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. సో ఇంకోటి చెప్తాను, ఇంగ్లీష్లో హర్ట్ పీపుల్ అంటారు. అంటే నేను హర్ట్ అయితే వేరే వాళ్ళ ద్వారా నేను వచ్చి మిమ్మల్ని హర్ట్ చేస్తా. ఇది వెటకారానికి వెనకాల ఒక రీజన్ ఉంటుంది. సో నన్ను ఎవరో పొద్దున హర్ట్ చేశారు, నాతో 10 మంది వెటకారంగా మాట్లాడారు. నేను ఆబ్వియస్లీ నేనేం చూసి నేర్చుకున్నాను ఈరోజు పొద్దున్న నుంచి, మంచిగా ఉంటే నడవదీళ్లతోని, మంచిగా ఉంటే ఈ సంసారంలో బతకలేము, మంచిగా ఉంటే ప్రపంచం తొక్కేస్తుంది. ద మెసేజ్ ఐ గాట్ ఇస్, అచ్చా నేను కూడా ఇలాంటి మనుషులతో బతకాలంటే నేను కూడా వెటకారం మాట్లాడాలి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను వెటకారంగా మాట్లాడాను బికాజ్ ఐఎమ్ హర్ట్. పొద్దున్న నుంచి 10 మందితో హర్ట్ అయ్యాను. నేను వచ్చి నేనేమి ఇస్తాను మీకు, మీరు హాయ్ అని అంటారు. ఎట్లా అంటావు హాయ్ అని? పొద్దున్న నుంచి నేను ఎంత భరిస్తున్నా, వీళ్ళందరితో సతాయిస్తున్నా, నన్ను కావాలని ఎట్కారంగా మాట్లాడినవులే అని నాకు నీ మీద కోపం వస్తుంది. దిస్ ఈస్ బికాజ్ ఐఎమ్ హర్ట్ ఆల్రెడీ పొద్దున్న నుంచి 10 మందితో పడ్డాను. మీరు పాపం మంచిగా పలకరించడానికి వచ్చినా ఆల్రెడీ ఐ హ్యావ్ సో మచ్ ఇన్సైడ్, ఐ విల్ రిలీవ్ ఇట్ ఆన్ యూ. హర్ట్ అయ్యాను, ఆ ఎనర్జీని నేను తీసుకోలేను, ఆ ఎమోషన్ లోపలే కూడగట్టుకుపోతుంది. వాళ్ళని తిరిగి అనలేకపోయాను, వాళ్ళు పెద్ద రిలేషన్షిప్స్లో ఉన్నారు నాకంటే. ఆ తల్లి వెళ్ళి పిల్లలకి ఇస్తుంది, భార్య వెళ్ళి భర్తకి ఇస్తుంది, భర్త వచ్చి భార్యకి ఇస్తాడు. ఎందుకంటే ఆఫీస్లో బాసులు ఏం అనలేరుగా. వీళ్ళంతా ఫ్రస్ట్రేషన్ బాల్స్. సార్కాజం అంటే మనం ఏం చేయాలంటే ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్. మన లోపల ఏం ఫీల్ అవుతున్నామో అది చెప్పటం వెరీ గుడ్, బట్ ఇన్ అ పొలైట్ వే. ఇప్పుడు ఫ్యాన్ వేయవా అనేదానికి, కనబడతలేదా ఫ్యాన్ అయ్యి అనేదానికి డిఫరెన్స్ ఉంది. దే డోంట్ నో మీకు ఎలా ఉందో నాకు తెలియకపోవచ్చు. సో టెల్ ఇట్ బ్యూటిఫుల్లీనా. సో సార్కాజం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని తక్కువ చేస్తుంది. ఎందుకంటే ఇంకోటి చెప్తాను, ఎవరైతే లోపల ఇన్సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళ నోటెమట వచ్చే వర్డ్ ఫస్ట్ మాటనే వెటకారం. సో ఫస్ట్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ పీస్ అండ్ లవ్. ముందు మనం ఫుల్ఫిల్మెంట్లో ఉంటే ఇలాంటి ఛాన్సెస్ ఉండవు. నిజమే. ఏదైనా అందుకే అంటారు, ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. బంధం నిలబడాలన్నా, పోవాలి అన్నా, తెగిపోవాలి అన్నా ఒక్క మాట చాలు. చాలా కేర్ఫుల్ గా ఉండి మాట్లాడితే మన చుట్టూ చాలా మంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.